హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ నీలకంఠ మిమిక్రీ. ఈ రోజుల్లో అయితే మనం చూస్తుంటే ఏఐ టెక్నాలజీ అనేది వచ్చిన తర్వాత చాలా అంటే చాలా ఘోరంగా తయారైపోయింది. సోషల్ మీడియాలో చూస్తుంటే ఎంత ఘోరమైనటువంటి ఫోటోసు, వీడియోస్ వస్తున్నాయంటే, అంటే ఒకరి స్వేచ్ఛను హరించే విధంగా ముఖ్యంగా పెద్ద పెద్ద సెలబ్రిటీస్, సినిమా యాక్టర్స్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళ ఆ ఫేస్‌ని యూజ్ చేసి చాలా అంటే చాలా వల్గర్‌గా వీడియోస్ చేస్తున్నారు, ఇమేజెస్ చేస్తున్నారు. ఈ పైశాచికత్వం రాను రాను ఇంకా పెరిగిపోతే అసలు సమాజం ఎలా తయారవుతుందో అర్థం కావట్లేదు. ఇప్పటికే చాలా అంటే చాలా ఘోరంగా తయారైపోయింది. అంటే మన నెక్స్ట్ జనరేషన్‌కి పిల్లలు పెరుగుతూ ఉంటే వారికి మనం ఎలాంటి సమాజాన్ని ఇస్తున్నాం? ఇప్పుడు టెక్నాలజీ పెరిగిందని ఆనందపడాలా? లేకపోతే ఇంత ఘోరమైనటువంటి వల్గారిటీని మన ముందు తరాల వారికి ఇస్తున్నామంటే ఈ బాధపడాలా? చూడండి, ఒక్కసారి ఆలోచించండి. ఇది చేస్తున్నది ఎవరు చేస్తున్నారో తెలియట్లేదు కానీ, అంటే గవర్నమెంట్స్ ఉంటాయి. కావాలంటే వారు స్ట్రిక్ట్‌గా చేయొచ్చు. ఆధార్ కార్డ్ గాని, పాన్ కార్డ్ గాని ఇవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క యాప్‌లో ఏదో ఒక ఐడెంటిటీ అనేది గనక ఇవ్వగలిగితే, అది గనక ఎప్పుడన్నా రేపొద్దున ఇటువంటి నేరాలకి, ఇటువంటి వల్గారిటీ చేస్తున్నప్పుడు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తున్నప్పుడు, వాళ్ళని పట్టుకోవడానికి, శిక్షలు వేయడానికి అవకాశం ఉంటుంది. సో, గవర్నమెంట్‌లు అవి పట్టించుకోకపోతే, ఇది విచ్చలవిడితనంగా అంటే ఒక ముఖ్యమంత్రి అని కాదు, ప్రధానమంత్రి అని కాదు, ఒక పాపులర్ హీరోలని కాదు, అందరిని ఎవరిని ఎట్లా ఇది చేస్తున్నారో తెలియట్లేదనమాట. కొంతమంది సెలబ్రిటీస్ అయితే ఇప్పటికే వాళ్ళు కోర్టులకెళ్ళి కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. ఇలా మా ఇమేజ్‌ని యూజ్ చేసి వాళ్ళ పరువు ప్రతిష్టలు భంగం వాటిల్లేలాగా చాలామంది క్రియేటర్స్ చేస్తున్నారని జెప్పి. సో, మనం మన ముందు తరాలకి మనం మంచి చూపించాలి గానీ చెడు కాదు. అంత ఊహాత్మకమైనటువంటి దీనిలోకి వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా ఈ న్యూడిటీ అనేది చాలా ఎక్కువైపోయింది. అంటే ఒక శృంగారం అనే దాన్ని ప్రేరేపించటానికి ఈ వచ్చేటువంటి ఫోటోస్ ఇవన్నీ, వీడియోస్ ఇవన్నీ చూస్తుంటే చాలా బాధనిపిస్తుంది. ఈ ఎందుకు ఇట్లా సమాజాన్ని చెడగొడుతున్నారు? మళ్ళీ తర్వాత రేపులు పెరిగిపోయినాయి. ఆడవాళ్ళ మీద ఇబ్బందులు అవుతున్నాయి. ఇవన్నీ గూడా ఆహ్, ఈ జనాలు మళ్ళీ బాధపడుతూ ఉంటారు. సో, ఆ క్రియేట్ చేసేవాళ్ళు ఎక్కడో లేరు. ఏదో దేశంలో ఎక్కడో లేరు. మనతోనే ఉన్నారు. సో, వీళ్ళు చాలా డేంజర్. ఎవరికి వాళ్ళకి ముందేంటంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. మనం ఏదన్నా పని చేస్తున్నామంటే అది దానివల్ల సమాజం ఎంతవరకు ఇన్‌ఫ్లూయెన్స్ అవుతారు? ఏంటి అని ఆలోచించాలి. ఈ రోజుల్లో మంచి కన్నా చెడే ఎక్కువగా రీచ్ అవుతుంది. సో, ఇలాంటి చెడు విధానాలు చేసి హ్మ్. పిచ్చి ఫోటోలు, పిచ్చి వీడియోలు చేసి యువతను ముఖ్యంగా చెడగొడుతున్నారు. ఒక ఏజొచ్చిన తర్వాత ఎవరు ఏం చేయాలో వాళ్ళకి తెలుస్తుంది. ఈ సంసారాలు, సుఖాలు ఇవన్నీ కూడా ఎవరి పర్సనల్ లైఫ్‌లో వాళ్ళకుంటాయి. ఎందుకు మీరు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం జేస్తున్నారు? చాలామంది తెలియని వాళ్ళు ఆ సెలబ్రిటీలు నిజంగా అలాంటి డ్రెస్సులతో ఉన్నారా? అలాంటి వీడియోలు చేశారా? అని అనుకునేటువంటి అమాయకులు గూడా ఉన్నారు. ఎందుకంటే అందరూ కూడా అంత పూర్తి తెలివితేటలతో ఉండరు. కొంతమంది చదువుకోని వాళ్ళుంటారు. అంత నాలెడ్జ్ చదువుకున్న వాళ్ళు గూడా కన్‌ఫ్యూజ్ అయ్యేటువంటి వాళ్ళుంటారు. సో, ఆ ప్రముఖుల యొక్క ప్రతిష్ట నిజంగానే దెబ్బతింటుంది. వాళ్ళు నిజంగానే ఇలా చేశారా అనుకుంటున్నాను. ఇవి నిరోధించాలంటే గవర్నమెంట్‌లే చూడాలి. గవర్నమెంట్‌లు వాళ్ళకున్నటువంటి సమస్యలు వాళ్ళవే పరిష్కరించుకోలేకపోతున్నారు. కాకపోతే ఇది చాలా పెద్ద సమస్య అవుతుంది రాబోయే రోజుల్లో. ఇప్పుడు ఆదిలోనే దాన్ని కంట్రోల్ చేయకపోతే గనక ఇంకా మరీ ఘోరమైపోతుందనమాట. ఎవరికన్నా ఎవరి మీదన్నా కోపం ఉన్నా సరే వాళ్ళ ఇమేజ్‌ని యూజ్ చేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా దాన్ని క్రియేట్ చేసేస్తున్నారు. చాలా జాగ్రత్తగా, చాలా కేర్‌ఫుల్‌గా దీన్ని ఆహ్, సమస్య నుంచి పరిష్కారం చేయాలని గవర్నమెంట్‌కి, వాళ్ళకి అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళు ఇండివిడ్యువల్‌గా కూడా రెస్పాన్సిబిలిటీతో ఉండాలని కోరుకుంటున్నా. ఆహ్, ఇది ఈ వీడియో. సో, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.